హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ మా అమ్మ ముగ్గు వేసింది. ఆ ముగ్గుతో పాటు కింద వెల్కమ్ కేకే బావ అని రాసింది కదా! అది ఎందుకని అంటే యాక్చువల్‌గా మీకు నా థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మా ఇంట్లో చూసారా వియాన్‌తో పాటు ఇంకో బుడ్డోడున్నాడు. వాడు నా మేనల్లుడనమాట. మా అన్నయ్య కొడుకు. వాళ్ళు బెంగుళూరులో ఉంటారు. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చారనమాట. యాక్చువల్‌గా వాడు పుట్టినప్పటి నుంచే ఫస్ట్ టైమ్ వచ్చాడు మా ఇంటికి. ఎప్పుడు ఇక్కడికి వద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లమ్ అనమాట. ఎన్ని ఈవెంట్స్ ఇక్కడ చేసుకున్నా ఒక్కసారి గూడా మా ఇంటికి రాలేదు. పుట్టిన ఒక 2 ½ ఇయర్స్‌కి మా ఇంటికొచ్చాడనమాట వీడు. అందుకే మా అమ్మ ఫస్ట్ టైమ్ వచ్చాడని జెప్పేసి వెల్కమ్ కేకే బావ అని జెప్పేసి రాసింది గేట్ దగ్గర. కేకే బావ అంటే వాడి పేరు క్రిషి కార్తికేయ అనమాట. అందుకని కేకే బావ అని రాసింది. వియాన్ వెల్కమ్ చెప్తున్నట్టనమాట అక్కడ. వియాన్‌కి, క్రిషికి ఎగ్జాక్ట్‌గా 4 మంత్స్ గ్యాప్. వాడేమో జూలైలో పుట్టాడు. వియానేమో ఫిబ్రవరిలో పుట్టాడనమాట. సో, మళ్ళీ మా ఇల్లు చూస్తే ఇంత హడావిడిగా ఉంది. యాక్చువల్‌గా నేను, అనిల్, వియాన్, అమ్మ ఉంటాం. అమ్మ ఉంటే ఇక్కడ, లేకపోతే మేమిద్దరమే ఉంటాం గదా! వియాన్‌తో పాటు. సో, ఇలా అందరూ వచ్చారు. మళ్ళీ ఇల్లంతా సందడిగా ఉందనమాట. జనరల్‌గా రెగ్యులర్ డేస్‌లో ఇంకా ఆఫీస్ వర్క్ అదే తప్ప ఇంకేముండదు కదా! సో, ఇలా ఎవరైనా వచ్చినప్పుడే నాకు, అనిల్‌కి భలే ఇష్టమనమాట. మాకెప్పుడు చుట్టాలు ఇంకిలా జనముండాలి మా చుట్టూ ఎప్పుడు. సో, ఇలా సందడిగా ఉండాలనమాట. యాక్చువల్‌గా మా ఇంట్లో అందరికీ అంతే. అండ్ మా చుట్టాలు గూడా మాకెక్కువనమాట. సో, అందరం ఒకటే ఊర్లో ఉంటాము. ఊర్లో ఉంటే 10 మంది కనిపిస్తారు చుట్టూ. బట్ ఇలా సిటీలో ఉన్నప్పుడు ఏమీ ఉండదు. ఆఫీసు, వర్క్ తప్ప. ఒక్కొక్కసారయితే నాకు, అనిల్‌కి చాలా బెంగొచ్చేస్తది. ఎవరు లేరు ఇక్కడ, ఊరెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు అని అనుకుంటాము. బట్ కెరియర్ గురించయితే మాత్రం ఇక్కడే ఉండాలి కదా! వెళ్ళలేము. నేను అంటూ ఉంటాను కదా! వియాన్ అస్సల ఫుడ్ తినడు. చాలా టైం తీసుకుంటాడు అని. సో, ఈరోజు మా వదిన తీసుకుందనమాట. చార్జి వదిన నేను తినిపిస్తాను వియాన్‌కి టిఫిన్ నేను తినిపిస్తాను అని చెప్పేసి ప్లేట్ తీసుకుంది. బట్ వాడు తన దగ్గర కూడా అస్సలు తినలేదనమాట. సో, ఇంకా వీళ్ళిద్దరికీ అయితే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టడమే సరిపోయింది మాకు. అసలు ఒక్కడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదనమాట. వాడికి ఏది కావాలో వీడికి అదే కావాలన్నట్టయింది. సో, ఇక్కడ నేనింకా జెప్టోలో బ్యాట్స్ ఆర్డర్ పెట్టాననమాట. ఎందుకంటే వాళ్ళకసలు ఉన్న బొమ్మలు సరిపోవట్లేదు ఇంట్లో. ఏదో ఒకటి కావాలనే గొడవనమాట. వాళ్ళిద్దరే సెలెక్ట్ జేసుకున్నారు ఏం కావాలి అని జెప్పేసి. వాడికి బ్లూ కలర్ కావాలి, వీడికి రెడ్ కలర్ కావాలి అని జెప్పి. కానీ అయినా మళ్ళీ వాటి గురించి గూడా కొట్టుకున్నారనమాట ఇద్దరు. ఇంక వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడం మా వల్ల గాలేదనమాట. ఒక్క దాంట్లో గూడా ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆడుకుంటే చక్కగా ఆడుకునేవారు ఇద్దరు కూర్చొని. లేకపోతే ఇద్దరు కొట్టుకునేవారు. వాడికేం గావాలో వీడికి అదే కావాలి. వీడికిచ్చింది వీడికొద్దు అన్నట్టు ఉండేవాడనమాట. ఇక్కడ గూడా జూసారా? వాళ్ళకి ఏది కావాలో అదే ఆర్డర్ పెట్టాను. వియానేమో రెడ్ కలర్ కావాలన్నాడు. వాడేమో బ్లూ కలర్ కావాలన్నాడనమాట. ఇప్పుడు మళ్ళీ అవి గాదంట. వాడికి, వీడికి ఎక్స్‌చేంజ్ జేయాలంట. వియానేమో ఇవ్వనని, వీడేమో అదే కావాలని కూర్చున్నాడు. అయ్యో! ఎందుకులేండి మేమసలు ఎంత కష్టపడ్డామో వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి. యాక్చువల్‌గా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అంత కామ్‌గా అనిపిస్తుందేమో కానీ, అసలు నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా వీడియో పెడితే మాత్రము అసలు ఇల్లంతా గందరగోళము, కేకలు, అరుపులు అన్నట్టుందనమాట ఇద్దరితోని. ఒక చిన్న క్లిప్ వాయిస్ ఓవర్ లేకుండా పెడతాను చూడండి అసలు మా ఇల్లంతా ఎలా ఉందో. వియాన్ మళ్ళీ ఈడొచ్చాడు. ఈడేం చేస్తాడేంటో. అసలిది చాలా తక్కువ. అసలు ఇల్లంతా ఇంకా పెంట చేశారనమాట. గోల గోలగా చేసేశారు. వియానేమో ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి నా ఆఫీస్ రూమ్‌లో పెట్టడము. ఇదంతా ఇంకా గందరగోళమే. ఇంక మేము ఏమీ క్లీన్ చేసుకోలేదనమాట. ఎందుకంటే వాళ్ళు మేము ఎంత క్లీన్ చేసినా, ఎన్ని బొమ్మలు మళ్ళీ సర్దినా మళ్ళీ ఏస్తూనే ఉంటారు. అందుకని ఇంక నేనైతే ఇంక అలా వదిలేసాను. ఆ గందరగోళంలోనే కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకున్నా అనమాట. సో, ఇంకా కృషి, మా వదిన అండ్ మా వదిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బస్సులో వచ్చేసారనమాట నైట్. ఎందుకంటే కృషి మళ్ళీ కారులో ఇబ్బందని జెప్పేసి. అండ్ అదే రోజు మార్నింగ్ మా మా అన్నయ్య కారులో వచ్చేసాడు బెంగుళూరు నుంచి. ఎందుకంటే ఇక్కడ కారు కావాలి అటు ఇటు తిరగడానికి. సో, యాక్చువల్‌గా వీళ్ళు ఎందుకని ఇప్పుడొచ్చారంటే చిన్న పనని చెప్పాను కదా! సో, వీళ్ళకి మేడారంలో మొక్కుందనమాట. సమ్మక్క, సారక్క ఉంటారు కదా! సో, అక్కడ వీళ్ళకి మొక్కుంది. సో, ఆ మొక్కు కోసం వచ్చారనమాట యాక్చువల్‌గా ఇక్కడికి. ఎందుకంటే
మాకు అలవాటు అక్కడికెళ్ళడము. మేము వియాన్ పుట్టక ముందు నుంచి మాకు తెలుసనమాట. సో, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా మాకు తెలుసు. ఒక అంకుల్, ఆంటీ ద్వారా. సో, ఇంకా మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ టైమ్ వెళ్ళడము. ఇంక అందుకని ఇక్కడికొచ్చారనమాట. అందరం కలిసి వెళ్దామని చెప్పి. ఇది యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ గూడా ప్లాన్ చేశారు కానీ, అప్పుడు అవ్వలేదు. కొంచెము వేరే వర్క్స్ వల్ల వెళ్ళలేకపోయామనమాట. సో, ఇంకిప్పుడు ప్లాన్ చేసుకుని వీళ్ళు ఇప్పుడు డిసెంబర్‌లో ఆఫీస్ షట్ డౌన్ ఉంటుంది కదా! సో, వర్క్ కూడా తక్కువుంటుంది. సో, ఇంకా ఆఫీస్‌కి కొన్ని లీవ్స్ అవి ఉంటాయి కదా! హాలిడేస్ ఉంటాయి. షట్ డౌన్ హాలిడేస్. సో, అవన్నీ ప్లాన్ చేసుకొని ఇప్పుడొచ్చారనమాట. సో, అందుకని మేడారం మొక్కు కోసం వీళ్ళొచ్చారు. నేను ప్రీవియస్ వీడియోలో ఎందుకు డీప్ క్లీన్ చేస్తున్నాను పూజా రూమ్ అది ఇది అని చెప్పాను కదా! సో, దీనికోసమే. యాక్చువల్‌గా మొక్కుకెళ్ళే ముందు ఇంట్లో కొన్ని చేసుకోవాలనమాట పూజా రూమ్‌లో దేవుడి దగ్గర. సో, వాటి కోసం నేనంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. సో, ఏమున్నా, ఎలా ఉన్నా నాకైతే ఆఫీస్ ఉంటుందనమాట. యాక్చువల్‌గా నా ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, అటు రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, ఇటు వర్క్ చేయబుద్ధి కాదు. అటువంటి టైమింగ్స్ నాకు ఆఫ్టర్‌నూన్ 2 అంటే మనకి లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ టైమ్ ఉంటది కదా! ఆ టైంలో నాకు స్టార్ట్ అయితదనమాట ఆఫీసు. అటు నిద్రొస్తూ ఉంటది. నేనేమి వర్క్ చేయలేకపోతాను ఆ టైంలో. అలానే రెస్ట్ తీసుకుంటే వర్క్ అవ్వదు అన్నట్టు ఉంటదనమాట నాకు ఆ టైమింగ్స్. సో, ఇంక నేను ఆఫ్టర్‌నూన్ ఫాస్ట్‌గా వర్క్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ బయటకెళ్ళేది పనుందనమాట. సో, సాటర్‌డే రోజు చెప్పాను గదా! ఇంట్లో కొంచెం చిన్న పని చేసుకోవాలి మొక్కుకెళ్ళే ముందు అని చెప్పేసి. సో, ఇది ఫ్రైడే రోజు నైట్ అనమాట. సో, ఇంకా ముందు రోజు నైట్ బయటకెళ్ళాలి కొన్ని కొన్ని తెచ్చుకోవడానికి నెక్స్ట్ డేకి అని చెప్పేసి, ఇంక నేను ఆఫీస్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయాననమాట. ఈలోపు చూస్తున్నాను పూజా రూమ్‌లో అన్నీ ఉన్నాయా కావాల్సినవి అని చెప్పేసి. సో, యాక్చువల్‌గా మమ్మల్ని తీసుకెళ్ళలేదనమాట. నేను మా వదిన కూడా వెళ్దాం అనుకున్నాం బయటికి. బట్ ఇంకా అనిల్ మా అన్నయ్య ఏం చేశారంటే, "మీరొస్తే లేట్ అయిపోతది. ఏ పని అవ్వదు. మేము వెళ్ళొస్తామని" చెప్పేసి వాళ్ళన్నీ మా అమ్మ లిస్ట్ రాసిస్తే అన్నీ తీసుకొచ్చేసారనమాట. యాక్చువల్‌గా మేడారం వెళ్ళే ముందు రోజు ఇంట్లో అమ్మవారికి కొంచెం ముడుపు కట్టుకోవాలనమాట సమ్మక్కి, సారక్కకి. సో, మాకు తెలిసిన ఆంటీ, అంకుల్ చెప్పారనమాట. మా వెల్ విషర్స్ కూడా వాళ్ళు ఖమ్మంలో ఉంటారు. సో, వాళ్ళకి బాగా అలవాటనమాట. సో, ఇలా మేడారం వెళ్ళడము. వియాన్ పుట్టకముందు మాకొకసారి చెప్పారు దాని గురించి. సో, ఇంకా వియాన్ పుట్టిన తర్వాత అనిల్‌కి కొంచెం నమ్మకం వచ్చిందనమాట. సో, మేడారం అనేది చాలా మందికి కూడా చాలా నమ్మకము అటు సైడ్. సో, ఇంకా ముందు రోజు ముడుపు కట్టుకోవాలనమాట. సో, అమ్మవారికి. సో, దానికోసం అని చెప్పేసి నేను పూజా రూమ్‌లో అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నా. కొన్ని పసుపు, కుంకము ఇంకా ఎండు ఖర్జూరం అవి ఇవి కావాలనమాట. సో, అవి అన్నీ నేను క్లియర్‌గా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ముడుపు ఎలా కట్టుకుంటాము అనేది. యాక్చువల్‌గా మేమైతే ఇలా చేస్తాము. అందరూ ఎలా చేస్తారనేది నాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఆంటీ, అంకుల్ మాకెలా చెప్పారో మేము అలాగే చేస్తున్నామనమాట. అన్నయ్య వాళ్ళు కూడా మొక్కుకున్నారంట. యాక్చువల్‌గా మేము కూడా ఇలా మొక్కు తీర్చుకోవడానికి వస్తాము అని. సో, అందుకని ఇప్పుడు ప్లాన్ చేసుకొనొచ్చారు. సో, అక్కడ టైం ఎంత అయింది తెలుసా? నైట్ 10:30 అయింది. ఆ బుడ్డోళ్ళిద్దరికి ఇక్కడ వాటర్ మెలాన్ కావాలంట. ఇంకా అందుకని వాళ్ళ బాధ భరించలేక ఇంకా అమ్మ వాటర్ మెలాన్ కట్ చేసేసిందనమాట. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుందనమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఈ ఛానల్‌లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసున్నాను. వెళ్లి చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి థాంక్ యూ సో మచ్.